ఆటో చూసినా అబ్బా ఒకటి ఆటో వెనక కోట్ బాగుండే ఏది వదులు బావా ఊపర్ జాకే ఆతు సో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఇక్కడ రాజు రాణి గారు జలకలాడే ప్రదేశంలో అయితే ఉంది. ట్రెక్కింగ్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు, బట్ ఈ జాకెట్ వేసుకొని చేయడమే పెద్ద ప్రాబ్లం అనమాట. అబ్బా రే నీ అమ్మాయి అలవాటు చెట్ ఏ ఊకో కాక బ్యూటిఫుల్ జంగల్లోకి వెళ్ళి ఊతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఆ పీకాక్స్ చూసిన తర్వాత. కిక్రాడు ఉంటే మంచిగా ఉండబ్బా. Hey guys, what's up guys? Welcome back to my channel. This is Vinay Motam from Hyderabad. సో మన న్యూ ఇయర్ అయితే చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్తోనైతే మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే నేను బాల్నగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను అనమాట. టైం 5:39 అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను ఇంటి దగ్గర నుంచి వెళ్ళి. లాస్ట్ టైం మనతో వచ్చిన వాళ్ళతో వెళ్తున్నాం అనమాట. ఒక 4-5 పీపుల్ ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు 4 ఉండొచ్చు. సో ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే న్యూ ఇయర్లో ఒక రైడ్ వేయకపోతే మంచిగా అనిపించదు, అది కూడా జనవరిలో. సో అదే ఈ రైడ్ అనుకోండి. అండ్ ఇంకో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. నా Insta360 టెస్ట్ చేయాలి అండ్ నా బైక్ కూడా టెస్ట్ చేయాలి. ఎందుకు అంటే ఎప్పటి నుంచో ఉన్నవే కదా నాకు ఇవి 2 ఎందుకు టెస్ట్ చేస్తున్నా అనేది నేను మీకు ముందు మాట్లాడి చెప్తా. ఉప్పల్ మెట్రో దగ్గర అయితే ఇప్పుడు మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారా లేకపోతే వచ్చారో లేదో తెలియదు. ఆ ఫోన్ లోపల పడేసిన మెసేజ్ కొట్టేసి స్టార్ట్ అవుతున్నా అని చెప్పేసి. సో ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ తీయాలి బయటికి, చూడాలి. అండ్ ఇక నేను రైడింగ్ జాకెట్ వేసిన చల్లగా చలిపెడుతుంది కింద. ఎందుకు అనంటే రైడింగ్ ప్యాంట్ వేయలేదు, జీన్స్ వేసిన అనమాట బేసిక్గా. ఎందుకంటే నేను ఈ షార్ట్ రైడ్స్ వీకెండ్స్కి బ్రేక్ఫాస్ట్స్కి రైడింగ్ ప్యాంట్ వేయను ఇన్ జనరల్గా. లోపల మనం వార్మర్ వేసుకున్న పైన సో ప్రాబ్లం లేదు, కానీ కిందనే చల్లగా ఉంది. బేసిక్గా మధ్యాహ్నం 12 లోపు మళ్ళీ రిటర్న్ నేను హైదరాబాద్కి వచ్చేసేయాలని టార్గెట్ పెట్టుకున్నా. సో అందుకే మేమైతే ఇప్పుడు బయలుదేరినాం రచ్చకొండ ఫోర్ట్కి అయితే. సో అది అంత దూరం అయితే ఏం లేదన్నమాట. సో 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, అందుకే అది పెట్టుకున్నాం. సో ఎవరెవరు వస్తున్నారో తెలియదు, పేర్లు తెలుసుకోను, కానీ ఆడికి వెళ్ళిన తర్వాత చెప్తాం మళ్ళీ. నా Insta360 ఏమవుతుందో తెలియదు, ఇక చూడాలి. రికార్డ్ అయితే చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. అది యాక్చువల్గా కొత్త పీస్ అనమాట. కొత్త Insta360 X3 నాకు ఎక్స్చేంజ్లో వచ్చింది. అండ్ బైక్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, మీకు అది చెప్పినా. మీకు నా లాస్ట్ 6 డే రైడ్లో మీరు చూసారో లేదో నాకు తెలియదు, బట్ చూడకపోతే చూడండి. మునార్, ధనుష్కోటి, కన్యాకుమారికి వెళ్ళిన. అండ్ వెరీ నైస్, వెరీ 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 నైస్. అది నేను డిసెంబర్లో వెళ్ళా. సో లాస్ట్ రైడ్ ఆఫ్ 2024లో లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి అయితే బయలుదేరినాం. సో చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు న్యూ ఇయర్లో రచ్చ అవరా కనిపిస్తలేదురా బండి. టైం 6:22 అవుతుంది. అండ్ ఉప్పల్ దగ్గరికి అయితే వచ్చేసిన, మన వాళ్ళని అయితే కలిసేసిన. అండ్ టోటల్ ఆఫ్ పెట్రోల్ కొట్టించుకుందాం. ఫైన్, పెట్రోల్ కొట్టించుకున్నాక మాట్లాడతా ఆగండి. కిక్రాడు ఉంటే మంచిగా ఉండబ్బా. సో ఈరోజు బండి బయట తీయడానికి కారణం ఇది ఒక రీజన్ అనమాట. ఏది, బండి స్టార్ట్ కాకపోవడం. బండి నేను నా లాస్ట్ రైడ్లో మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ బండి సర్వీస్ సెంటర్లో ఇవ్వాలి అని చెప్పేసి మీకు అందరికి చెప్పిన. ఎందుకనంటే నా లాస్ట్ రైడ్లో ఇదే సేమ్ ప్రాబ్లం. బండి ఎంతకి స్టార్ట్ అవ్వదు. కిక్ అంటున్నా, సారీ, సెల్ఫ్ అసలు లేవదు. నాకు ఎంత పిచ్చిలేసిందంటే అంత పిచ్చిలేసింది రైడ్ మొత్తంలో. అండ్ హైవేలో జస్ట్ ఇట్లా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు క్లచ్ ఎత్తగానే బండి ఆగిపోతున్నాయి అనమాట బేసిక్గా. సో అది మస్తు ప్రాబ్లం అయిపోతుండే. అండ్ అది ఫిక్స్ అయిపోయింది. సో బండి పట్టుకోవాలి మళ్ళీ సర్వీస్ సెంటర్లో. రేపు తీసుకెళ్తా, ఈరోజు సండే. సో మండే తీసుకెళ్ళిపోతా, మళ్ళీ సర్వీస్ సెంటర్లో అప్ప చెప్తా. ఎనీవే చూద్దాం.
సో అదొక రీజన్. అండ్ ఇంకొక రీజన్ నా Insta360 అనమాట. ఇది కొత్తది నాది. మధ్యలో మీకు సేమ్ రైడ్లో నాకు ప్రాబ్లం అయింది, స్టక్ అయింది. అది చూడకపోతే చూడండి, లాగ్స్ తెలుస్తుంది. సో అది కస్టమర్ కేర్తో మాట్లాడినా. అండ్ కొత్త పీస్ వచ్చిందనమాట X3. సో X3 కూడా టెస్ట్ చేయాలి. అలా ఆ స్టిక్ అయితే లేదు. సో కొత్త స్టిక్ ఒకటి ఆర్డర్ పెట్టాలి మళ్ళీ Insta360 X3ది. అది చూద్దాం తర్వాత. బట్ ఇప్పటికైతే Insta360 X3 టెస్టింగ్ చేస్తున్నాం. అండ్ బైక్ని టెస్ట్ చేస్తున్నాం. అండ్ రైడ్కి వెళ్తున్నాం. అండ్ మ్యాప్స్లో ఖాళీ 1 hour 4 minutes చూపిస్తుంది మాకు. ఇంకా రీచింగ్ టైం వచ్చేసి 7:34 AM. ఇది జస్ట్ హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి 55 kilometers అనమాట. వెరీ వెరీ నియర్ బై. బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి బాగుంటుంది. సో యూ గైస్ కెన్ గో. కరెక్టే పా. బేసిక్గా మనం అయితే ఇబ్రహీంపట్నం పైన ఉన్నాం. సో ఇప్పుడు మనం నాగార్జున సాగర్ లేకపోతే వైజాగ్ కాలనీ ఇవన్నీ వెళ్తే హైవే పట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. బట్ ఇది మాత్రమే ఇబ్రహీంపట్నం సిటీ లోపల నుంచి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 24 kilometers ఉందన్నమాట. అంటే ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళి రచ్చకొండ ఫోర్ట్కి. ఫాగ్ అనిపిస్తుంది లైట్గా, అందుకేనేమో చేతుల్లో చల్లగా తగులుతుంది లోపలికి. అండ్ ఇక కింద జీన్స్ వేసుకున్నా, చెప్పినా కదా, చల్లగా పోతుంది లోపలికి. మైలేజ్ 22 ఉండే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు. అండ్ ఇప్పుడు 27కి వచ్చింది అనమాట. సో అంటే ఇట్లా కొంచెం మెల్లిగా కాన్స్టెంట్గా రైడ్ చేసుకుంటూ వస్తున్నా కదా. 100 టచ్ అవనే అవ్వలేదు ఈరోజు, 80లోనే ఉండే. సో 27 ఉంది మైలేజ్. ఒఫిషియల్గా సన్ రైజ్ అయితే అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి రైడ్ చేసుకుంటూ సన్ రైజ్ని అయితే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. అమేజింగ్ కలర్, గోల్డ్ సన్ రైజ్. ఇప్పుడు లెఫ్ట్ తిరిగితే కనిపిస్తుంది, చూద్దాం. దేర్ ఈస్ ద సన్ రైజ్. మనకు కావాల్సిన సన్ రైజ్ అక్కడ ఉంది. అమేజింగ్ సన్ రైజ్. మంచి పల్లెటూరులకి వెళ్ళి పోతున్నాం. అబ్బా మంచిగా అనిపిస్తుంది నాకు. త్రీ థింగ్స్కి నేను ఎప్పుడు నో చెప్పను. 1 ఫారెస్ట్ రైడ్, అండ్ 2 ఘాట్ సెక్షన్స్, అండ్ 3 ప్యూర్ విలేజ్ రోడ్స్. ఈ మూడింటికి ఎప్పుడూ నో చెప్పను నేను. బ్యూటిఫుల్ పీకాక్స్. అసలు నాకు ముందు చూడలే నేను. 2 పీకాక్స్ రోడ్డు పైకి వచ్చేసినాయి. షట్, ఐ మిస్డ్. దగ్గర వెళ్ళకపోయినా మంచిగా చూస్తుండే, టక్కున చూసిన అనుకోకుండా. బట్ ఆ బ్యూటిఫుల్ జంగల్లోకి వెళ్ళి పోతున్నాడు అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఆ పీకాక్స్ని చూసిన తర్వాత. అండ్ దిస్ ఈజ్ రచ్చకొండ ఫోర్ట్ అర్బన్ పార్క్. సో ఇక్కడే మనం వెళ్ళేది. సో మరి పార్కింగ్ ఉందా ఫోర్ట్కి ఏందనేది తెలియదు. మంచిగానే ఉంది. కాక వెయిట్ చేస్తాను కదా, పైసలు తీసుకుంటాడేమో పార్కింగ్కి. అబ్బా రే నీ అమ్మాయి అలవాటు రా. చెట్ 4 4 ట్రై చేస్తా అప్పటివరకు. స్టార్ట్ అయింది. ఇట్లా స్టార్ట్ ఎందుకో వేడి ఇంజన్ హీట్తో ప్రాబ్లం లేదబ్బా. ఇది ఎందుకో ఏదో ఉంది. అది కనిపెట్టలేకపోతున్నారు వాళ్ళు కూడా, సర్వీస్ సెంటర్ వాళ్ళు. చూడాలి. ఓకే, ఇచ్చేసేయబ్బా పేమెంట్. ఎంత? 120. ఓకే. సో ఫోర్ట్లోకి ఎంటర్ అయినాం కదా. ఒక్క బైక్కి 20 రూపీస్ అంట. సో ఎంత లోపలికి పోవచ్చు, ఎంత లోపలికి ఉందో కూడా తెలియదు. అండ్ అసలు నాకు ఆ ఇన్ఫోసిస్ అండ్ మమత ఎందుకు కనిపిస్తుంది, ఇన్ఫోసిస్ ఎందుకు వచ్చిందో మధ్యలో తెలియదు. చూడాలి. ఏమైంది ఏంది దీనికా? దీనికి ఎందుకు 100? ఇది తీసే లోపల పెడతా. ఏడా ఎక్కడ? అవును, ఈ కెమెరాకి దీనికి ఇది ఎట్లాగా ఉంటుంది? ఇది బంద్ చేస్తా, లోపల పెడతా. ఊకో కాక గివి 100 తీసుకుంటావు కానీ లోపల పెడతా. అయిపోయా, గల్లే ఉన్నది. ఫోన్ తీసుకుంటా, ఫోన్లో రికార్డ్ చేసుకోరా జనాలు ఇప్పుడు.
ఫోన్లో కెమెరా లేదా? ఫోన్లో తీసుకోరా, ఇంకా ఫోన్లో మంచిగా వస్తాయి మళ్ళీ. ఫోన్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్కి 100 తీసుకో మళ్ళా. సునీల్ కెమెరా కొట్టకు, ఎందుకు అట్లా ఇస్తున్నావు అన్న? రాత్రి ఏమవుతుంది కదా, పక్కకు పడేసి ఇంకోటి రాయి. గల్లే ఉన్నది అదేమన్నా కంప్యూటర్ మిషన్ అయ్యేమన్నా, పక్కకు పడేసి ఇంకోటి రాయి మంచిగా. అమ్మ 100 కెమెరాకి నీ అమ్మ. ఇంకా నేను 2 ఉన్నాయని చెప్పి 200 అదొకటి ఇదొకటి, దానికి 100 దీనికి 100 అనలే ఒఫిషియల్గా. బై ద వే ఫీజు దీనికి 100, పార్కింగ్కి 20, బైక్ ఎంట్రీకి 20. అంటే మీరు ఒక్క బైండ్ పట్టుకొని వస్తే 40 రూపాయలు అన్నమాట. కొంచెం ఆఫ్ రోడింగ్ చేయాలి ఇంకా మనం. నా బండి వెనక టైరు ఇట్లా స్కిడ్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే మొత్తం కరిగిపోయింది కదా. సో అందుకే చాలా జాగ్రత్తగా మెల్లగా పోతున్నా, ఫాస్ట్గా కొట్టకుండా. మనోడు ఎక్స్పల్స్ తీసుకొని వస్తాడు వెనకాలకి వెళ్ళి, దప్ప కొట్టుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఎక్స్పల్స్ కదా, అండ్ ఇంకోటి బండికి వస్తుంది అనేది, టైర్లు కూడా బాగుంటుంటాయి. మన అట్లా కాదు. 29,000 అయిపోయిందా మనది? ఎంత అయింది మొత్తం చూడాలి. 26,400 అయింది ఇప్పటివరకు. సో టైర్ చేంజ్ చేసే టైం ఎట్లాగో వచ్చింది, 20,000కే చేంజ్ చేయాలి. బట్ మనం చేంజ్ చేయలేదు, అందుకే మొత్తం సన్నగా అయిపోయింది. సో మన నెక్స్ట్ అదే నాకు దొరకట్లే అనమాట, ఎంఆర్ఎఫ్ అండ్ రైజ్. ఈ 2 నేను కనుక్కున్నా, ఎవరిని అడిగినా లేవు అని చెప్పేసి అంటున్నారు. సో తెలియదు. ఇక్కడికి లాస్ట్ అయింది పార్కింగ్. ఇడికే లాస్టా? అంతేనా? 4 అయిపోయిందా? బండ్లు కింద పార్క్ చేసేసినాం అండ్ పైకి అయితే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ లుక్ ఎట్ దిస్ ఫోర్ట్. సో ట్రెక్కింగ్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు, బట్ ఈ జాకెట్ వేసుకొని చేయడమే పెద్ద ప్రాబ్లం అన్నమాట. ప్రస్తుతానికైతే ఎవరు లేరు, ఒక 4-5 ఉన్నారు, కార్లో వచ్చారు, వాళ్ళు వెళ్తున్నారు అండ్ మేము ముగ్గురం వెళ్తున్నాం అంతే. ఎవరో మెసేజ్ చేశారే గుడ్ నైట్. ఇప్పుడు గుడ్ నైట్ అయిందిరా. ఎనీవే ఫోర్ట్ పైకి వెళ్తున్నాం అండ్ నాకు ప్రాబబ్లీ కొంచెం దూరం వచ్చినాం. జాకెట్ అప్పటికే లోపల ఉడకపోస్తుంది, లోపల వామర్ ఉంది కదా. సో కామన్ వామర్ ఉంటే. లాస్ట్ టైం అనంతగిరి హిల్స్కి మనతో పాటు 8 మంది పోయినాం మనం, 8 మెంబర్స్ పోయినాం. దాంట్లో 9 ఇగో మనోడు ఒకడు చారి మనతో వచ్చిండు అండ్ సునీల్ కూడా వచ్చిండు మనతోని. బ్రో నీ ఫుల్ నేమ్ ఏంది? నర్ బహాదూర్ కార్కి. అగో నాకు ఆ పేరు గుర్తురాలే యాక్చువల్గా కూడా. మళ్ళీ చెప్పు. నర్ బహాదూర్ కార్కి. ఓకే అది పేరు. మనోడు మొత్తం 4 వచ్చినాం అనమాట. షార్ట్ కట్ ఎన్వికే షార్ట్ కట్. నాకు ఎక్కడానికి ప్రాబ్లం లేదు కానీ కింద షూస్ బూట్స్ నీ అమ్మ షూలు వేస్తలేదు అసలు కాలు. మీకు తెలుసా ప్రాబబ్లీ ఒక 3 years తర్వాత ఎక్కుతున్నా ట్రెక్. అండ్ ఇట్లా షూస్తో నీ కష్టం అయిపోతుంది. ఇది అంటే మన వాకింగ్ షూస్ కాదు కదా అదే. ऊपर नक्को जाओ అని యాక్చువల్గా నక్కో జా ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టింది లాస్ట్కి. ఊపర్ నక్కో జా. సారీ 100 రూపాయలు కెమెరాకు తీసుకున్నాడు, 20 రూపాయలు పార్కింగ్ తీసుకున్నాడు అండ్ ఇంకో 20 రూపాయలు ఇంకోటి ఏంటిది ఎంట్రీ తీసుకున్నాడు.
ఇన్ని పైసలు పెట్టినాక పైకి పోకపోతే మంచి అనిపేదా ఊపర్ జాకే ఆతు సో బేసిక్గా ఈ రచ్చకొండలో రాజుగారు పెట్టిన ట్రాప్లో మేము పడిపోయినాం అనమాట. ఎందుకనంటే మధ్యలో 2 రూట్స్ ఉన్నాయన్నమాట. సో శత్రువుల కోసం పెట్టిన ట్రాప్ ఏమో నాకు తెలియదు. మేము దాంట్లో పడిపోయి రాంగ్ రూట్లో రాంగ్ సైడ్ వచ్చేసినాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగానే ఉంది, బట్ దిగడానికి ఏం లేదు, సూసైడే. యాక్చువల్ ఫోటో అక్కడ ఉందన్నమాట. సో దానికి వేరే రూట్ ఉంది. మేము మోసపోయి ఇటు వచ్చేసినాం. దానివల్ల మాకు కొంచెం ఎనర్జీ వేస్ట్, కొంచెం కాలు నొప్పులు, మోకాల నొప్పులు అన్నీ వచ్చేసినాయి. తిరిగి మళ్ళీ యాక్చువల్ ఫోటోలోకి పోవాలన్నమాట. రాజుగారు గెలిచారు, మేము ఓడిపోయాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం అన్నమాట మేము. ఇంకా ఒక ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తుంది, నాకు తెలిసి అదే లాస్ట్ ఎంట్రన్స్ అనుకుంటా. బట్ ఇక్కడ మనకి రాజు రాణి గారు సరసం కాదు ఏందయ్యా అది సరస ఎందుకు వచ్చింది మధ్యలో, అసలు రావద్దు. స్నానం కాదు, జలకాల అంటే అది ఏంటి, జలకాల ఆడే ప్రదేశం. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఇక్కడ రాజు రాణి గారు జలకలాడే ప్రదేశంలో అయితే ఉన్నాం అన్నమాట. చిన్న కొలను ఉంది ఇక్కడ. అన్ఫార్చునేట్గా రాజు రాణి లేరు. అండ్ ఇంకొకటి ఉంది, ఒక ప్లేస్, ఒక ఎంట్రీ బేసిక్గా. సో ఆ ఎంట్రీ వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి అదే లాస్ట్ అనుకుంటా. సుక్కలైతే కనిపించినాయి అయితమే, కానీ ఎక్కి మనోడు చూడు లేపుతున్నాడు, సొరంగ మార్గం లేపుతున్నాడు కొండను చూడండి అగో. సో ఎనీవే, సో ఇంకా పైకి వెళ్ళిన తర్వాత దిగుదాం ఎట్లా ఉంటుందో ఏముంటుందో. సో ఖాళీ కొన్ని షార్ట్స్ ట్రై చేసినాం పైన, అండ్ కొన్ని వ్యూస్ ఆల్రెడీ మీకు చూపించేసే ఉంటా. పెట్టుదామని అనుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ కంటెంట్ కూడా లేదు. ఒకవేళ పెట్టకపోతే ఇప్పుడు మాట్లాడుతుంటే చూపిస్తా. పైకి వెళ్ళి వ్యూ అయితే అసలు అమేజింగ్ ఉందన్నమాట. అండ్ పైన ఏదో చిన్నగా ఒక టెంపుల్ లెక్క ఉంది, స్నానం చేయలేదు కాబట్టి అటు సైడ్ అసలు పోవట్లేదు అనమాట. అండ్ నైస్ ప్లేస్, మొత్తం మంచి ఉంది యాక్చువల్గా, ఫుల్ ఇట్లా పొగ మంచి ఉంది. అక్కడ కూర్చుంటే మస్తు కనిపిస్తుంది, ఒక మునార్లో ఫీలింగ్ ఎట్లుంటుంది అట్లుంది అనమాట పైకి వెళ్ళి. సో దట్ సైడ్ క్రేజీ, లవ్డ్ ఇట్. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడైతే వెళ్ళి ఇప్పుడు దిగేసి స్టార్ట్ అయిపోవాలి. అండ్ టైం వచ్చేసి 8:40 అట్లా అవుతుందన్నమాట. సో దిగడానికి ఈజీగా 9:30 అవుతుంది. 9:30కి స్టార్ట్ అవుతాయి, 11 వరకు హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాం, అండ్ 12 వరకు ఇంట్లో ఉంటా. నైస్ రైడ్, ఇట్లా చిన్నగా మంచిగా అనిపించింది. బట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి, మర్చిపోయినా నేను. అండ్ ఏంటి చలో బ్యాగ్ ఇక్కడ పెట్టిపోయినా. అండ్ నా బ్యాగ్కి కాపులాగా పాపం అప్పటి నుంచి వెళ్ళి చింటూ బాయ్ అక్కడే ఉన్నాడు, చిన్న డాగ్, అది ఇక్కడే ఉంది అన్నమాట మాతో పాటు. చలో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు కిందికి ట్రెక్ చేయాలి మనం. ఇక్కడికి అక్కడికి దిగడానికి ఆప్షన్ లేదు. ఎవరు నీ అక్క వచ్చినాం, ఇంత ఫాస్ట్గా వచ్చినాం కదా ఇక్కడ ఫ్లోలో లేదా, దిగడానికి జారడానికి లేదా?
బైక్స్ అక్కడ ఉన్నాయి అన్నమాట. సో మేము ఆల్మోస్ట్ ఒక కొంచెం దూరం అయితే దిగినాం అండ్ మా బైక్స్ అక్కడ కనిపిస్తున్నాయి అండ్ మేము ఉన్నాం ఇక్కడ. సో ఇప్పుడు కిందికి దిగాలి. రాంగ్ రూట్లో వచ్చేసినాం. ఇప్పుడు కిందికి దిగి వేరే రూట్లో వెళ్ళాలి యాక్చువల్గా. తప్పు ఆ మట్టి మధ్యలో దాకుంది చూడు, అక్కడికి పోవాలి, మంచి వ్యూ వస్తుంది. పెట్టిండు అలాగే అది ఫైనల్గా కిందికి అయితే వచ్చేసినాం. మా రచ్చకొండ ఫోర్ట్ ట్రెక్కింగ్ అయితే అయిపోయింది అనమాట. పైన మొత్తం రచ్చ అయిపోయింది అనమాట. అండ్ అంత హెవీ ట్రెక్కింగ్ ఏం కాదు, చేయొచ్చు. బట్ ఈ జాకెట్లు అండ్ షూస్ మంచిగా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ కొందరు బైకర్స్ వచ్చిండ్రు, అందులో ఎక్స్పర్ట్స్లు బాగానే కనిపిస్తున్నాయి 3. చలో స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ బాయ్ బాయ్ రచ్చకొండ ఫోర్ట్. తోరణం దగ్గర అది గోపురాలకి చెప్తా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. బట్ అంతకన్నా ఇంపార్టెంట్గా మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఇప్పుడు. ఏంటి అంటే సెల్ఫ్ 1, 2, 3 3 ట్రైస్లో సెల్ఫ్ లేవాలి. ఆల్మోస్ట్ 9:15 అవుతుంది. అంటే మేము పార్క్ చేసి నేను 1.5 hours 2 hours అవుతుంది అనమాట. సో సెల్ఫ్ లేస్తుంది. ఇన్ జనరల్గా 2 hours పార్క్ చేస్తే 2 hours స్టేబుల్గా పెడితే ఇంజన్ ఆఫ్ చేస్తే లేస్తుంది. నాది రన్నింగ్లోనే ప్రాబ్లం అనమాట. బట్ టెస్ట్ చేద్దాం అది కూడా. చలో 2 ఓకే, నాట్ బ్యాడ్. రన్నింగ్లోనే ప్రాబ్లం ఎక్కువ. ఇప్పటికైతే బాగానే ఉంది బండి, తొందరగానే స్టార్ట్ అయింది, నో ప్రాబ్లం. ఇటు నుంచి వచ్చినామా మనం? ఓకే ఓకే, మార్నింగ్ ఇట్లా వచ్చినాం. చలో లెట్స్ గో. సో ఇప్పుడు తక్షణ కర్తవ్యం చెప్పినా కదా, మనమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేయాలి ఏందనేది కనుక్కోవాలి. మోస్ట్లీ హైవే ఎక్కకుండా మధ్యలో ఎక్కడైనా చేయాలనేది నా ప్లాన్. అండ్ ఇగో నా బండి నియో స్పోర్ట్స్. ఎందుకంటే ఈ విలేజెస్ వస్తాయి కదా మధ్యలో. సో విలేజెస్లోనే ఎక్కడైనా తినాలనేది మా ప్లాన్ అన్నమాట. అంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. పూరికి ఒక కర్రీ ఇస్తారు కదా, పప్పు వస్తే బాగుంటుంది. మన హైదరాబాద్లో ఏముంది, అది తిని బోర్ కొట్టేస్తుంది హైదరాబాద్లో. అందుకే విలేజెస్లో ఎక్కడైనా ట్రై చేసి తిని పోదామని చెప్పేసి అనుకుంటున్నాం. సో బ్రేక్ఫాస్ట్ రైడ్ వచ్చినప్పుడు మరి బ్రేక్ఫాస్ట్ రైడ్లో బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఎట్లా? బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా సీదా కొట్టేస్తాను అన్నమాట హైదరాబాద్కి. బట్ నైస్ రైడ్, మంచిగా అనిపించింది. పైకి వెళ్ళడం, ట్రెక్కింగ్ ఇదంతా. ఓ ఎటు పోతారే? సో హైకే కానీ, పైన వ్యూసే కానీ, అండ్ పైకి వెళ్ళడమే కానీ, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ వరకు కానీ రూట్స్ మాత్రం మంచిగా అనిపించింది. రైడ్ వర్త్ రైడ్ అని చెప్తాను నేనైతే. మంచిగా అంటే మంచిగా అనిపించింది. సో ఇప్పటివరకు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ రైడ్కి రచ్చకొండ ఫోర్ట్కి రాకపోతే మీరు ఈజీగా ప్లాన్ చేయొచ్చు. రిటర్న్ 12:30 వరకు వెళ్ళిపోవచ్చు. అది మియాపూర్ సైడ్ అయితే. అదే ఉప్పల్ సైడ్ అనుకో, మీరు హ్యాపీగా 11:30 వరకు ఇంట్లో పడవచ్చు హ్యాపీగా. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం.
అండ్ పూరి అండ్ దోశ యాక్చువల్గా రెండు చంపేసినాం అనమాట. ఈడో కనిపించింది బాలాజీ టిఫిన్స్ అని చెప్పేసి. ఓకే, అంత బాగుందని కూడా చెప్పాను, బట్ నైస్. సో ఇది బేసిక్గా ఇబ్రహీంపట్నంకి దగ్గరలో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకి కరెక్ట్ 1 అవర్లో ఉప్పల్లో అయితే ఉంటాం అనమాట. అండ్ ఒక్కొక్కకి స్టార్ట్ అయిపోయింది అనుకో, అంతకన్నా మంచిది అయితే ఏం లేదు. కిక్ అనే వస్తుంది చూడు నాకు. ఈ 10 సంవత్సరాలు అవుతుంది అపాచీ కిక్ కొట్టి కొట్టి కొట్టి, స్టిల్ నేను ఇప్పుడు కిక్ అనే మాట్లాడుతున్నా చూడండి. నైస్. ఓకే, సో చూస్తుంటేనైతే స్టార్టింగ్ ప్రాబ్లం లేనట్టే అనిపిస్తుంది, బట్ మార్నింగే కొంచెం ఎందుకో చాలా తలకాయ నొప్పి చేసింది. ఆ పెట్రోల్ బంక్లో అస్సలే స్టార్ట్ కాలేదు, అండ్ దానికన్నా ముందు కూడా స్టార్ట్ కాలేదు సరిగ్గా. సో బట్ దాని తర్వాతనైతే కొంచెం మంచిగానే అయింది. సో తెలియదు. మార్నింగ్ బండ్లో 800 కొట్టించిన పెట్రోల్. వెళ్ళండి ఆంటీ, వెళ్ళండి. సో మార్నింగ్ 800 కొట్టించిన పెట్రోల్ ఫుల్ ఆల్మోస్ట్ 6 పాయింట్స్ అయితే వచ్చేసినాయి. సారీ 7 పాయింట్స్ ఉండే, 2 ఎగిరిపోయినాయి, ఇప్పుడు ఇంకా 5 ఉన్నాయి. అండ్ మనం ఎక్కేసినాం యాక్చువల్ 4 లేన్ హైవే అయితే ఎక్కేసినాం. ఇక రైట్ చక్కగా కొడితే హైదరాబాదే అనమాట. వాటర్ చాలా చాలా బాగా వాటర్ ఉన్నాయి. ఏది ఇది? ఓహో, యాక్చువల్గా 4th గేర్లో ఉంటే నేను బై మిస్టేక్ అది కాస్త టక్ 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 మన ఆగిపోయింది. సరే, అది నా తప్పే అనుకోండి, బట్ ఏం లేవు. ఇక ఎవడో ఫోన్ చేస్తున్నాడు నాకు తెలిసి ఎంఆర్ఎఫ్ కూడా రేస్ ఒకడో. బట్ వెరీ నైస్ ప్లేస్, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంది ఇది? ఏ రివర్ ఇది? లేక్ ఈజ్ ఇబ్రహీంపట్నం లేక్ అనమాట. చూసారు కదా, సూపర్ అనిపించింది చూస్తుంటే. అండ్ యాక్చువల్గా అది ఒక బీచ్ లెక్క, అక్కడ శాండ్ ఉంది కార్నర్కి, చాలా మంది అట్లా కూర్చున్నారు బీచ్ లెక్క. భలే ఉంది లేక్, మాత్రం భలే ఉంది. ఇబ్రహీంపట్నం లేక్. చలో మళ్ళీ కలుద్దామా ఇక? చలో రైట్, నైస్ రైట్. మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తాం. మళ్ళీ ఒకటి ఒక ఆటో చూసినా అబ్బా, ఒకటి ఆటో వెనక కోట్ బాగుండే. ఏది? వదులు బావా, ఆకలిస్తుంది అట. అక్క చూస్తుందా? వదులు బావా అక్క చూస్తుంది అట. నీ అమ్మ అది ఎక్కడ పోయిందా అని చూస్తున్నా. గైస్ చలో రైట్. మళ్ళీ తర్వాత ఎప్పుడో, ఇక బెంగళూరు వచ్చినాక మళ్ళీ ఎప్పుడో. చలో స్టార్ట్ అయిదాం. సో మన వాళ్ళకైతే ఇప్పుడు సెండ్-ఆఫ్ ఇచ్చేస్తున్నాం అండ్ మనం బయలుదేరుతున్నాం మియాపూర్. మనకు మ్యాప్స్ అవసరం లేదు. ఇక ఒకసారి ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్లు వస్తున్నాయి నాకు టక 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 టక. నేను ఛార్జింగ్ పెట్టుకోలేదు నా హెల్మెట్లో, సో దానివల్ల. తున్వాల్, ఓకే. తున్వాల్ నుంచి 2 మిస్డ్ కాల్స్. తున్వాల్ అంటే ఇది ఏమంటారు, మన ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట. దాని నుంచి మిస్డ్ కాల్స్ వచ్చినాయి. ఈరోజు వస్తా అని చెప్పిన యాక్చువల్గా, కానీ కుదరలే. ఫైనల్గా మియాపూర్కి అయితే వచ్చేసిన. అండ్ యాక్చువల్గా చాలా 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 ట్రాఫిక్ తక్కువ అయితే ఉంది, బట్ ఎట్లా అంటే మూవింగ్ ట్రాఫిక్ అనమాట. అది ఎక్కడ సిగ్నల్ దగ్గర ఆగి వెయిట్ చేయడం లాంటివి లేకుండా కొంచెం మంచిగా మూవింగ్ ట్రాఫిక్ ఉంది. సో మంచిగానే వచ్చేసిన, బట్ మధ్యలో 2-3 ఓటీపీలు చెప్పాల్సి వచ్చింది ఇంటికి ఫోన్ చేసి. ఈ డెలివరీలు మళ్ళీ నా డెలివరీ కూడా కావవి. మీషోలు, అజియో.comలు, మా చిన్నోనికి బొమ్మ, మా చిన్నోనికి పాయింట్, నీ అమ్మ దానికే లేట్ అయిపోయింది. సో రైడ్ అయితే నాకు మంచిగా అనిపించింది గైజ్. అండ్ రైడ్లో లొకేషన్ కూడా ఓకే, మరీ అంత బాగాలేదని చెప్పేసి అన్నాను. సో ట్రెక్కింగ్ చేయొచ్చు, హ్యాపీగా అనిపించింది. అండ్ ఎక్కువ ట్రెక్కింగ్ లేదు అలా అని చెప్పేసి మరీ తక్కువ అని లేకుండా కొంచెం మీడియం ట్రెక్కింగ్ ఉంది. అండ్ బట్ జాకింగ్ అంటున్నా బట్ జాకెట్ అండ్ ఈ రైడింగ్ బూట్లు వేసుకొని పోతేనే కొంచెం కష్టం అనిపించింది. బట్ లేకపోతే సూపర్ ఉంది. పైకి వెళ్ళి
ఇంకా ఫాగ్. బట్ గైస్ సన్ రైజ్ మాత్రం సూపర్ అవుతుంది అక్కడ. మేము వెళ్ళేసరికి నాకు అనిపించింది పైకి వెళ్ళి సన్ రైజ్ సూపర్ ఉంటుంది. సో మీరు ఇంకా ఎర్లీగా వెళ్ళి హైక్ చేస్తే సన్ రైజ్ పాయింట్ అయితే సూపర్గా అనిపిస్తుంది. అండ్ మంచి ఫాగ్ ఉండే ఈరోజు, సో చూడడానికి మంచిగా అనిపించింది. అండ్ ఎండ కూడా బయటికి రాకపోవడం వల్ల, సూర్యుడు సపోర్ట్ చేయడం వల్ల మంచిగా అనిపించింది. సో బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే నైస్, బాగా అనిపించింది. ఫైనల్గా ఇంకా మనమైతే మియాపూర్కి వచ్చేసినాం. అండ్ ఈరోజు సండే, ఏం ప్లాన్స్ ఇంకా ఇంట్లో తెలియదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే రెండు ఉన్నాయి మనకి. ఫస్ట్ ఒకటి రైజ్ ఫోర్ వీలర్ అంటున్నా, రైజ్ మనకి రేర్ టైర్ ఒకటి ఆర్డర్ పెట్టాలి. అది ఆర్డర్ పెట్టాలా మరి, ఆన్లైన్లో ఆప్షన్ లేదు నాకు, చూడాలి ఖచ్చితంగా. లేకపోతే ఆన్లైన్లో పెడతాం, బట్ ఆఫ్లైన్లో ఉంటే హ్యాపీ, అది కూడా చూడాలి. అండ్ బండి ఆపితే అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పటికైతే. సో నాకు అనిపిస్తుంది సర్వీస్ సెంటర్కి అవసరం లేదేమో ఈరోజు వెళ్ళడం అని చెప్పేసి. అండ్ కింద మొత్తం ఆయిల్ పడిందని చెప్పిన, సో అది ఒకసారి వాటర్ వాష్ చేపిస్తాను ఇప్పుడు క్లియర్గా. చేపించిన తర్వాత కూడా నాకు ఇంకా తర్వాత మళ్ళీ ఒక రైడ్ వెళ్తా సిటీలో, అయినా కూడా తర్వాత ఆయిల్ అనిపిస్తే అప్పుడు వెళ్తా ఖచ్చితంగా, ఎందుకు వస్తుంది బయటకు అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఎప్పుడు రాలే ఆయిల్ అట్లా, ఇదే ఫస్ట్ టైం. ఇక చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. అండ్ మీరు ఇది తర్వాత చూస్తారు కావచ్చు, బట్ నేను ఇంకా డే 3, 4, 5, 6 ఇంకా 4 వీలాగ్స్ ఎడిట్ చేయాలి. ఆ పనులు ఉన్నాయి, గాడ్ ఎంత పనులు ఉన్నాయో. ఎనీవే, సో ఇంకా ఈ లాగ్ అయితే ఇప్పుడు ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు ఇప్పటివరకు నా ఛానల్ని చూడకుండా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ సైనింగ్ ఆఫ్ వినయ్ మొత్తం ఫ్రమ్ మియాపూర్, హైదరాబాద్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.